హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు గనుక కొత్తగా మా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో, ఈరోజు మనం ద హైయెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2025 గురించి మాట్లాడుకుందాం. అదే సొల్లేద్దాం. స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మూవీస్ అన్నీ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ గురించి చెప్తున్నా. సో, లెట్స్ గెట్ బిగిన్. ద ఫస్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా ఈస్ 'ధురంధర్', స్టేరింగ్ మన రణ్వీర్ సింగ్ గారు, డైరెక్టెడ్ బై యూరిఫేమ్ ఆదిత్యధర్. జస్ట్ 250-300 క్రోర్స్ బడ్జెట్తో 1000+ క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంకా రన్ అవుతుంది సక్సెస్ఫుల్లీ. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. మార్చ్ 19కి రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ కన్నడ ఫిలిం విచ్ ఈస్ ద హైయెస్ట్ గ్రాస్ ఆఫ్ 2025 ఈస్ 'కాంతారా చాప్టర్ 1', స్టేరింగ్ రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్. అండ్ ఇది 125 క్రోర్స్ బడ్జెట్తో 900 క్రోర్స్ కలెక్ట్ చేసింది, విచ్ వాస్ టోటల్లీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బాలీవుడ్ నుంచి 2 ఫిలిమ్స్, 'చావా' అండ్ 'సయ్యారా'. 'చావా' స్టేరింగ్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందాన, డైరెక్టెడ్ బై లక్ష్మణ్ ఉతేకర్. 90-130 క్రోర్స్ బడ్జెట్తో 800 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'సయ్యారా', డైరెక్టెడ్ బై మోహిత్ సూరి. 45 క్రోర్స్ బడ్జెట్తో 500+ క్రోర్స్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఈస్ ఫ్రమ్ తమిళ్ విచ్ ఈస్ 'కూలీ', స్టేరింగ్ చాలామంది ఉన్నారు. సో డైరెక్టెడ్ బై లోకేష్ కంగరాజ్. బడ్జెట్ వాస్ అరౌండ్ 400 crores and collected 600+ crores worldwide. నెక్స్ట్ వీ హ్యావ్ వచ్చేసి యానిమేటెడ్ ఫిలిం. సో 'మహావతార్ నరసింహ' అందరికి తెలిసిందే, డైరెక్టెడ్ బై అశ్విన్ కుమార్. బడ్జెట్ వాస్ అరౌండ్ 25 crores అండ్ కలెక్టెడ్ 300+ crores అట్ ద బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ 'లోకా చాప్టర్ 1', స్టేరింగ్ కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ అండ్ డైరెక్టెడ్ బై డామినిక్ అరుణ్. 30 crores బడ్జెట్తో 300 crores ప్లస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఫైనల్లీ వచ్చిందిరయ్యా ఒక తెలుగు మూవీ, సంక్రాంతికి వస్తున్నాం. స్టేరింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారు అండ్ మీనాక్షి చౌదరి, డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. 50 crores బడ్జెట్తో 300 crores ప్లస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర, అండ్ ఇండస్ట్రీ కొట్టినట్టుంది, ఐ థింక్ సో. నెక్స్ట్ వచ్చేసి ఆల్స్ ఫేవ్ దే కాల్ హిమ్ ఓజీ, స్టేరింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్, డైరెక్టెడ్ బై సుజిత్. 200 crores బడ్జెట్తో 300 crores చేసింది, బట్ ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మలయాళం మూవీ L2, మన మోహన్ లాల్ గారిది. 150 crores బడ్జెట్తో 250 crores ప్లస్ కలెక్ట్ చేసింది. సో ఈ ఇయర్ బాలీవుడ్ నుంచి 3 హైయెస్ట్ గ్రాసర్స్ ఉన్నాయి, అండ్ కన్నడ నుంచి 1, మలయాళం నుంచి 2, తెలుగు నుంచి 2. ఫైనల్లీ ఈ ఇయర్ ప్రభాస్ అన్న మూవీస్ లేకపోవడం వల్ల మనం గట్టికి కొట్టేసింది. టోటల్లీ మన టాలీవుడ్ నుంచి ఒక్క 500 గ్రాసర్ మూవీ కూడా లేదు ఈ ఇయర్. పర్లేదులే, 2026 మందే ఇంకా. అంతే, ఇంకా నేనేమైనా మిస్ అయితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఉంటా మరి, వెళ్ళొస్తా.